ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇవాళ మనం 72వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ముందుగా ఆంజనేయ భుజంగ ప్రయాత స్తోత్రంలో 13వ శ్లోకం. మహాయోగినో బ్రహ్మరుద్రాదయో వా న జానంతి తత్వం నిజం రాఘవస్య కథం జ్ఞాయతే మాదృశే నిత్యమేవ ప్రసీద ప్రభో వానరేంద్రో నమస్తే. మహాయోగినో బ్రహ్మరుద్రాదయో వా న జానంతి తత్వం నిజం రాఘవస్య కథం జ్ఞాయతే మాదృశే నిత్యమేవ ప్రసీద ప్రభో వానరేంద్రో నమస్తే. హే స్వామి వానరేంద్ర, నమస్తే. తే నమః, నీవు నమస్కారం. మహాయోగులు బ్రహ్మరుద్రాదులు శ్రీరామచంద్ర ప్రభు యొక్క తత్వాన్ని, అంతర్గత విశేషాన్ని తెలుసుకోలేకపోతున్నారు స్వామి. కథం జ్ఞాయతే మాదృశే నిత్యమేవ. ఇక నాలాంటి వాడికి ఎలా తెలుస్తుంది? తెలియదు. వాళ్ళకే తెలియదు, నాకేం తెలుస్తుంది? మీ అనుగ్రహం అంటే తప్పకుండా తెలుస్తుంది. ప్రసీద ప్రభో, అనుగ్రహించండి స్వామి. తే నమః, మీకు నమస్కరిస్తున్నాను. మీ అనుగ్రహం ఉంటే శ్రీరామచంద్ర ప్రభు యొక్క విశేషమైన తత్వం తెలుస్తుంది. అద్భుతమైన బ్రహ్మానందం కలుగుతుంది, ఆత్మానందం కలుగుతుంది, ఆత్మారామ దర్శనం కలుగుతుంది. మహాయోగినో బ్రహ్మరుద్రాదయో వా, బ్రహ్మరుద్రాదయ వా అనర్థం. బ్రహ్మరుద్రాదులు కానీ మహాయోగులు కానీ. మహాయోగినో బ్రహ్మరుద్రాదయో వా న జానంతి తత్వం నిజం రాఘవస్య కథం జ్ఞాయతే మాదృశే నిత్యమేవ ప్రసీద ప్రభో వానరేంద్రో నమస్తే. ఇప్పుడు 72వ లహరి. ధ్యానాంజనేన సమవీక్ష్య తమః ప్రదేశం భిత్వా మహాబలిభిరీశ్వరనామమంత్రైః దివ్యాశ్రితం భుజగభూషణముద్వహంతి ఏ పాదపద్మమిహ తే శివ తే కృతార్థాః. ధ్యానాంజనేన సమవేక్ష్య తమః ప్రదేశం భిత్వా మహాబలిభిరీశ్వరనామమంత్రైః దివ్యాశ్రితం భుజగభూషణముద్వహంతి ఏ పాదపద్మమిహ తే శివ తే కృతార్థాః. హే శివ, తమః ప్రదేశం చీకటితో కూడినటువంటిది, ఒక విశేషమైన ప్రదేశం. అంతా చీకటి, కానీ అందులో నిధి ఉంది. ఎలా తెలుసుకోవాలి? ధ్యానాంజనేన, ధ్యానమనే కాటుకతో, ధ్యానమనేటువంటి కాటుకను కళ్ళకు పెట్టుకుంటే చీకటి ఉన్నప్పటికీ కూడా ఆ నిధిని దర్శించే అవకాశం ఉంది. అలా చూశాను. సమవేక్ష చూచి మహద్బలిభి, గొప్ప బలములు కలిగినటువంటి ఈశ్వర నామ మంత్రై, శివనామ మంత్రాలతో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ చ నమ శివాయ అనే మంత్రాలతో భిత్వా, భేదించి, ఎవరు ఇహ ఈ లోకాన్ని దివ్యాశ్రితం, దివ్యుల చేత, దేవతల చేత ఆశ్రయింపబడినటువంటిది, భుజంగభూషణం, సర్పములే అలంకారముగా కలిగినటువంటి, తే పాదపద్మం, మీ పాదపద్మమును ఉద్వహంతి, గ్రహిస్తున్నారో, తే కృతార్థా భవంతి, వాడు నిజంగా కృతార్థులే. రూపకాలంకారం. శంకర, ఎవరు ధ్యానమనే, ఇక్కడ ధ్యానము అంటే జ్ఞానము, ధ్యానమనే జ్ఞానం, జ్ఞానమనే ధ్యానం, ఎలా చెప్పున్నా రూపకాలంకారం. ధ్యానమనే కాటుకతో అంధకారమయమైన నిధి ఉన్న ప్రదేశాన్ని గుర్తించి మహాశక్తి సంపన్నములైనటువంటి శివనామ స్మరణ మంత్రాలతో భేదించి, దేవతల చేత ఆశ్రయించబడినటువంటిది, సర్పములే అలంకారముగా కలిగినటువంటిది, అలాంటి మీ పాద పద్మముల నిధిని గ్రహిస్తారు, దర్శిస్తారు. వారే కృతార్థులు. అద్భుతమైన భావన.
ధ్యానాంజనేన సమవేక్ష్య తమః ప్రదేశం భిత్వా మహాబలిభిరీశ్వరనామమంత్రైః దివ్యాశ్రితం భుజగభూషణముద్వహంతి ఏ పాదపద్మమిహతే శివ తే కృతార్థాః. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. సర్వేభ్యः పార్వతీపరమేశ్వరయోः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. స్వస్తి.